వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పార్టీగా అవతరించింది కాల్వకుంట్ల కవిత గారి టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో స్పందించడమే కాకుండా నెగిటివ్ ట్రెండ్ అయ్యేటటువంటి సెటైర్లతో వాటర్ బాటిల్స్ డూప్లికేట్ ఒరిజినల్ ఏది మీరు ప్రయారిటీ ఇస్తారనేటటువంటి వ్యంగ్యాస్త్రాలను సంధిస్తుంది. మరోపక్క కవిత డాడీ మోడీ చిన్న మోడీలపై యుద్ధం చేస్తానంటని చెప్పి సభావేదికగా ప్రకటించింది. అసలు కవిత ఎవరు సంధించిన బాణం అనేటటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. మరోపక్క ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులలో కవిత పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉందా అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఏది ఏమైనా దశాబ్ద కాలం ముందు తెలంగాణ జాగృతిగా ఆరంగేట్రం చేసినటువంటి కవిత గారు ఇప్పుడు ఒక రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఒక పొలిటికల్ పార్టీగా తన స్పేస్ను పరీక్షించుకునేందుకు కవిత గారు ప్రారంభించినటువంటి పార్టీని తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, తెలంగాణ యాస భాషను స్వాధీనం చేసుకునేటటువంటి విధంగా కొత్త టీఆర్ఎస్ పార్టీ కథనాలు ఉంటాయా అనేటటువంటిది ఎదురు చూడాలి. తెలంగాణ రాష్ట్ర సేనగా ఆవిర్భవించినటువంటి పార్టీలో అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి కలలతో గుర్తు అనేటటువంటిది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అసలు కవిత గారికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పొలిటికల్ స్పేస్ ఎంతవరకు అవైలబిలిటీ ఉంది అనేటటువంటి అంశంపై ఈరోజు చర్చ కొనసాగుతుంది. మనతో పాటు బీజేపీ సీనియర్ పార్టీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మనకు స్మితానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. తిరునహరి శేషు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శేషు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక దశకం తర్వాత కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ మనకు స్క్రీన్ మీద కనిపించారు. అంటే 2021లో ఉద్యమం అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించాక 2009లోనే వీళ్ళను మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఎట్లా చూస్తారు ఇప్పుడు వాళ్ళ ఎంట్రీ, వాళ్ళ తర్వాత ఎగ్జిస్టెన్స్ కానివ్వండి? అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి 2001 ఏప్రిల్ 27, 25th ఆమె ముహూర్తం పెట్టుకుంది. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని? శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి పేరుతోటి కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ప్రకటన చేశారు. ముందుగా కవిత గారికి శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం అంకిత భావంతో, నిబద్ధతతో, తెలంగాణ స్ఫూర్తితో ఈ పార్టీ నాయకులు పనిచేయాలని కోరుకుంటున్నాను. అయితే చాలా సందర్భాల్లో మీరు కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇప్పుడు ఈ పార్టీ పెట్టేటటువంటి వాక్యూమ్ స్పేస్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఈ పార్టీ ఎంత మేరకు రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతుంది, ఎంత మేరకు రాజకీయంగా బలంగా పుంజుకోగలుగుతుంది అనేటటువంటి అంశాన్ని మీరు చర్చలో ఒక అంశంగా పెట్టారు. అయితే ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టడానికి స్పేస్ వాక్యూమ్స్ వెతుక్కునేవాళ్ళు ఉన్నప్పుడు పార్టీలు పెడితే సక్సెస్ అయినటువంటి ఉదంతాలు, చరిత్రలు కూడా మనకి కనపడ్డాయి. మీరు చూడండి, 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక స్పేస్, ఒక వాక్యూమ్ ఉండే, ఒక బలమైనటువంటి కాజ్ ఉండే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెడితే అద్భుతమైనటువంటి విజయం 9 నెలల్లోనే సాధించారు. అది ఒక చరిత్ర మనకి. రెండోది 2001లో అప్పుడు ఒక బలమైనటువంటి నినాదంతో కేసీఆర్ ముందుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పెడితే అది ఎంత బలమైనటువంటి పార్టీగా ఎదిగిందో మనందరం చూసాం.
అవి స్పేస్లు అన్నట్టు అది బలమైనటువంటి వ్యాక్యూమ్స్ ఉన్న సందర్భంలో పెడితే వాళ్ళు సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయాలు మారినటువంటి ఈ పరిస్థితులలో ఇప్పుడు జియో పాలిటిక్స్, నియో పాలిటిక్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ రావటానికి, ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి, ప్రకటించటానికి ఈ బలమైనటువంటి కాజులు కానీ స్పేసెస్ కానీ అక్కర్లేదు శ్రీశైలం గారు. ఎందుకనంటే మన పక్కన ఇటీవలనే 23వ తారీఖు నాడు ఎన్నికలు అయిపోయింది కదా తమిళనాడులో. 2 బలమైనటువంటి ద్రవిడ పార్టీలు ఉండగా ఏమి స్పేస్ ఉందని టీవీకే పార్టీ వచ్చింది, విజయ్ పార్టీ. అంటే స్పేస్ కాదు అక్కడ. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఏంటంటే అవసరాలు, రాజకీయ అవసరం అనేది ఇంపార్టెంట్ గా మారింది. ఆ రాజకీయ అవసర ప్రాతిపదికనే ఇవాళ కొత్త కొత్త నాయకులు వస్తున్నారు, కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా స్పేస్ లేకపోయినప్పటికీ కూడా ఒక రాజకీయ అవసరం కోసం పార్టీలు వస్తుంటాయి. ఆ కోవలో వచ్చినటువంటి పార్టీగానే తెలంగాణ రాష్ట్ర సేనని నేను కూడా చూస్తున్నాను. ఇది ఉన్నటువంటి అంశం. ఇక రెండోది, పార్టీ పెట్టంగలోనే, ప్రకటన చేయంగలోనే వస్తున్నటువంటి విమర్శలు లేకపోతే వస్తున్నటువంటి సందేహాలు ఏంటి అని అంటే, మొట్టమొదట తను పార్టీ ప్రకటిస్తున్నప్పుడు ఒక విధంగా కవిత గారిని మెచ్చుకోవాలండి. ఎందుకనంటే పార్టీ ప్రకటన చేయకముందు అనేక రకాలైనటువంటి లీకులు వచ్చాయి, అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఈ పేరు ఏ పత్రికలో కానీ ఏ మీడియాలో కానీ ఈ పేరు రాలేదు. ఈ టిఆర్ఎస్ అనేటటువంటి తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి ఒక లీక్ రాకుండా తను చాలా గుంబనంగా, గోప్యంగా, సీక్రెట్ గా ఉంచగలిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. బట్ రాజకీయాల్లో మళ్ళీ వస్తాను. మనతో పాటు మనకు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ సీనియర్ బీజేపీ నాయకులు. అదేవిధంగా టిఆర్ఎస్ తో చాలా లాంగ్ జర్నీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం కానీ, బీఆర్ఎస్గా మారినప్పుడు కానీ కోర్ కమిటీలో టాప్ 5లో కూడా మనకు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు కవిత గారు అలిగి పార్టీ నుండి బయటికి రావడానికి గల కారణం ఏంటి? అండ్ సెకండ్ క్వశ్చన్, భారతీయ జనతా పార్టీ ఏమో కవిత గారు కాంగ్రెస్ పార్టీ విసిరినటువంటి బాణం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ బీజేపీలు 2 కలిసి సంధించినటువంటి బాణమే కవిత అంటున్నారు. అసలు ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఏంటంటే, నేను కొంత అంటే రియాలిటీ వీళ్ళని అనుసరించి చెప్తా ఉన్నాను, కొంత ఊహాగానం కలిపి చెప్తా ఉన్నాను. ఇది 100% ఈరోజు ఈ రాష్ట్రంలో వాతావరణం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఒక్కటిగా ఉన్నాయి. కేటీఆర్ చేసిన తప్పులన్న చిట్ట రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన చిట్ట వీరి దగ్గర ఉంది. ఇద్దరు కాంప్రమైజ్డ్ వేరుగా పోతా ఉన్నారు. అందుకే చెల్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, ఒక్క ఎఫ్ఐఆర్ మీద కూడా ఈ రోజు వరకు కేసు జరగలేదు. వీళ్ళందరూ మూకుమ్మడిగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా ఆ రోజు కేసీఆర్ ఏదైతే కుటుంబం మీద వ్యతిరేకత, ప్రజలలో ఒక ఉద్విగ్న జ్వాల ఒకటి ఏర్పడిందో, ఆనాడు నిజాం కుటుంబం మీద ఏది ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అని రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం రాజకుటుంబం మీద వ్యతిరేకంగా ప్రజలు అగ్రహ జ్వాలలు వెలిపుచ్చినారో, బ్రిటిష్ వారి మీద దేశ ప్రజలు వెలిపుచ్చినారో, ఆ రకంగా ఈ రోజు ఏంటంటే కేసీఆర్ గారి మీద అటువంటి అగ్రహ జ్వాలల్లో ఉండే అనివార్య పరిస్థితులలో గత్యంతరం లేక రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ ఇద్దరిని చూసిన తర్వాత గత నిరంకుశ పాలన, నిజాం పరిపాలన, ఈ రోజు బ్రిటిష్ కొలోనియల్ లాంటి పాలన కాంగ్రెస్ పాలనలో చూస్తా ఉన్నారు. కాబట్టి రెండింటికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ చాలా ఉధృతంగా ఉద్భవిస్తా ఉంది. అనేక ఎన్నికలలో దాని పర్ఫార్మెన్స్ కనిపిస్తా ఉంది. అందుకే ఉత్తర తెలంగాణలో మా బేస్ ఉన్న దగ్గర మన కూడబలుకొని ఇద్దరు ఒకే రోజు మీటింగ్లు పెట్టుకొని ఒకరినొకరు తిట్టుకొని ఈ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ మన వైపే ఉండాలి, ప్రజల ఆకర్షణ అని చెప్పి మా బీజేపీని నిలువరించడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే మీకు ఆ నమ్మశక్యమైనటువంటి మాటలతో మిమ్మల్ని చెప్పాలి కాబట్టి ఒక ఎవిడెన్స్ ఇస్తాం. ఈ రోజు కవిత కూడా, ఈ రోజు కేసీఆర్ గారు వదిలిన బాణమే కావచ్చు గాక, కానీ లాంచ్ పాడ్ మాత్రం రేవంత్ రెడ్డి గారే. సో ఈ ఇద్దరు కూడబలుక్కొని నడుస్తా ఉంది. ఇటు తండ్రిని ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళి కేటీఆర్ పర్ఫార్మెన్స్ బాగలేదు, కేటీఆర్ మరి పర్ఫార్మెన్స్ బాగలేకపోతే హరీష్ ఎక్కడ మేనల్లుడు ఊబికి వస్తాడో, ఈ పార్టీ హైజాక్ అయిపోతుందో, హరీష్ రావు ఈత రానోడు ఈత వచ్చినోడిని కావలించుకొని చచ్చిపోతారు చూడండి మన కొలంలలో. సో అట్లా హరీష్ రావుని కావలించుకొని కొడుకు అల్లుడు పోతే మన ఇంట్లోకెళ్ళే ఒక కూతురు రూపంలో రావాలని, లేకపోతే ఇన్ని డబ్బులు ఎక్కడి అండి. ఈ రోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను, యాడ్స్ చూడండి మీరు.
ఇవాళ కార్పొరేట్ దిగ్గజాలు ఇచ్చేటటువంటి యాడ్ లాగా ఫస్ట్ పేజ్ యాడ్స్, తర్వాత టీవీ ఛానల్లో యాడ్స్, అన్ని రాష్ట్రాలలో యాడ్స్, ఇవాళ ఆవిష్కరణ ఒక కార్పొరేట్ స్టైల్లో జరిగింది. ఇవన్నీ డబ్బులు ఆమె దగ్గర ఒక ఎమ్మెల్సీ ఎంపీగా చేసినంత మాత్రాన ఒక్కొక్క టర్మ్ చేస్తే రేపు శ్రీశైలము అక్కడ ఆమె మా తోటి ఉద్యమకారురాలు ఉన్నది పిఎస్సి మెంబరు, ఆమె రేపు ఎమ్మెల్సీ ఒక్కసారి ఎంపీ అయితే ఇన్ని డబ్బులు ఒక పార్టీ పెట్టే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికన్నా వచ్చిందా? సో మరి ఈమె చేయగలుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఇంత డబ్బు ఆమె సంపాదించుకుని హార్డ్ అండ్ మనీకి వెళ్ళి పెట్టగలుగుతుందా? సో ఆ అక్రమ సొమ్ము ఒక్కదాని దగ్గర ఒక పార్టీ పెట్టేంత ఉందా? ఇది కేవలం కేసీఆర్ గారు మన ఇంట్లోకి వెళ్ళి ఒకరు ఉండాలి, మన పార్టీ ఆగమైపోతుంది. ఎస్, ఆమె ఎంచుకున్న అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్, అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఉద్యమ ద్రోహులను దగ్గర పెట్టుకున్నాడు, ఇవాళ సామాజిక తెలంగాణ రాలేదు, ఇవాళ అనేక రకమైన నిరంకుశ పాలన, ఆయన బయటికి రావట్లేదు. ఇంతకుముందు జూరాల పాదయాత్ర చేసినారు, కానీ 10 ఏళ్ల పరిపాలన జూరాల కట్టలేదు. ఈ అంశాలు ఏవైతే ఆమె పేర్కొన్నారో ఇవాళ మాలాంటి ఉద్యమకారులందరం కూడా అక్కడ చాలా అనుభవించినాం. ఉద్యమ ద్రోహులందరినీ కూడా మంత్రి పదవులు, పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ యూనివర్సిటీలు, వాళ్ళు వ్యాపారాలు, భూ కబ్జాలు, వాట్ నాట్, దే కెన్ డూ ఎనీథింగ్. ఉద్యమ ద్రోహులు అయితే చాలు, ఏదైనా చేయొచ్చు. మానుకోటలో రాళ్ళేసిన కౌశిక్ రెడ్డి గారు కూడా ఈ రోజు దాంట్లో ఛాంపియన్. సో అటువంటి ఉన్న దగ్గర మా ఉద్యమకారురాలు సమాధానం చెప్పాలి. ఈ రోజు మనని మీద శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీరు ఉండండి దయచేసి. లాస్ట్ ఏం చెప్తున్నా అంటే కంక్లూజన్, ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క బిడ్డనే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ. సో ఆ పార్టీ కేసీఆర్ కి ఎట్లా ఆమె తనయురాలో బీఆర్ఎస్ కి పార్టీ కూడా ఒక బిడ్డ లాంటి పార్టీ ఉట్టుకొచ్చింది, అంతే తప్ప దీంట్లో కొత్తదనం ఏం లేదు. ప్రజలకు అవసరం లేదు కొత్త పార్టీ. ఇక్కడ మీరు అన్నట్టు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పెట్టినట్టు పార్టీ అక్కర్లేదు, తెలంగాణ కోసం పార్టీ పుట్టినట్టు టిఆర్ఎస్. ఈ రోజు ప్రజలకు అటువంటి అవసరాలు ఏం లేవు. ఆల్టర్నేటివ్ ఈ దేశంలోనే పేరెనిక గల పార్టీ బీజేపీ ఉండగా ఆల్టర్నేటివ్ ఇటువంటి పార్టీలు దండగా. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ నుండి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ బయటకు వచ్చింది. ఎక్స్ లో కోల్గేట్ వాటర్ బాటిల్ ఒరిజినల్ డూప్లికేట్ డిఫరెన్షియేట్ చెప్తూ, అంటే డైరెక్ట్గా మీరు కవిత గారు బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను డూప్లికేట్ చేసిందని చెప్పడంలో ఎందుకు సంకోచించారు? సంకోచం ఏం లేదండి, స్పష్టం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ శేషు గారికి, సోదరులు తాడూరి శ్రీనివాస్ గారికి నమస్తే అండి. జై తెలంగాణ. ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా సంశయం ఏమీ లేదు. ఆమె విచక్షణకు వదిలేస్తూ కేసీఆర్ గారి తనయగా ఇంత దాకా ఎదిగినటువంటి తాను ఈ స్థాయిలో మరొకసారి ఎంపీగా 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేయగలిగినటువంటి తాను ఇవాళ కేసీఆర్ గారిని నిందిస్తూ పార్టీ పెట్టడం. ప్రజాస్వామ్యంలో పార్టీ ఎవరైనా పెట్టొచ్చు, స్వాగతించాల్సిందే. ప్రజల కోసం ఎవరైనా పోరాటాలు చేయొచ్చు, ప్రజల కోసం ఎవరైనా పని చేయొచ్చు. దానికోసం చోటు ఉందా లేదా అనేది అప్రస్తుత అంశం. అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడైతే తెలంగాణలో. ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గోసబడతా ఉన్నారు. పోరాటం చేయడానికి పార్టీలు ఎన్నైనా అవసరమే, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేతగా, 9.5 సంవత్సరాలు తెలంగాణను తీర్చిదిద్దినటువంటి మహానాయకుడిగా, ఒక అద్భుత పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ గారిని తప్పుబట్టడమే తప్పుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. దాన్ని ఎంత మాత్రం తెలంగాణ సమాజం స్వీకరించదు. కొద్ది శాతం తాడూరు శ్రీనివాస్ గారు అంటారు ఏదో నైజామును గోరిగడతామన్నట్టుగా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళని తరిమినట్టుగా. ఎక్కడండి 1.7% ఓట్లు? అది కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అనేక కళ్ళబొల్లి హామీలు, అబద్ధపు హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతోని మరో 13 హామీలు అదనంగా ఇచ్చి, జనాభాలో సగమైనటువంటి మహిళను మోసగించి, ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు ప్రతి నెల 2,500 అకౌంట్ లో వేస్తానని నమ్మబలికి, 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని నిరుద్యోగులను నమ్మించి, యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి అటు యువతను నమ్మించి, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం పెడతానని మరి పెళ్లి కావాల్సినటువంటి యువతులను నమ్మించి, అన్ని వర్గాలను, ఒక్క వర్గం అని కాదండి, 10 లక్షలు కాదు 12 లక్షలు దళిత బంధు ఇస్తామని దళితులను మోసగించి, అన్ని వర్గాలను మోసగించి, ఉద్యోగులను మోసగించి,
మీకు 3 DAలు పెండింగ్ పెట్టారు కేసీఆర్, మేము వచ్చి క్లియర్ చేస్తాము, పిఆర్సీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 5 DAలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. అలాగే పిఆర్సీ ఊసేలేదు. ఇంకా రిటైర్ అయిన ఎంప్లాయీస్ పడుతున్నటువంటి గోస చూస్తా ఉన్నాము. ఇట్లా పరిపాలనా పరంగా విఫలం చెంది కేవలం స్కాములు చేయడానికి పాలన చేస్తూ 3,47,000 కోట్ల పైచిలకు అప్పు తెచ్చి దాన్ని ఏం చేసిండ్రో చెప్పలేని పరిస్థితి. అలాగే రాష్ట్ర ఆదాయం కూడా ఏం జరుగుతోంది, ఏం చేస్తా ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో సరే పోరాడొచ్చు, ప్రజల పక్షమై ప్రశ్నించవచ్చు, మీ స్థానం ప్రజల్లో పదిలపరుచుకోవచ్చు, కానీ తన ఉద్దేశం కేవలం బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి, కేసీఆర్ గారి పాలనను బద్నాం చేయడానికి అన్నట్టే ఉన్నది. కేటీఆర్ గారు సమర్థుడండి. ఆయన తండ్రి సుమిత్రానంద మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాముణ్ణి గౌరవించేటువంటి బీజేపీ పార్టీ ఒక్క క్షణం అండి, రాముణ్ణి గౌరవించే బీజేపీ పార్టీ తండ్రి ఆజ్ఞతో, మరి తండ్రి ఆదేశాలతో ప్రజల పక్షమై 24 గంటలు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని మరి ఏ రకంగా తక్కువ చేస్తారండి? అది ఇంతవరకు సమంజసం. తండ్రి గుండెల మీద అన్ని పోయి ఆ ఇంట్లో పుట్టడమే అవమానంగా సిగ్గు. తిరునారి శేషు గారు, సుమిత్రానంద గారు మళ్ళీ వస్తాను. శేషు గారు, ప్రజలు వ్యతిరేకిస్తారు. శేషు గారు, నాకు చిన్న టెక్నికల్ క్లారిఫికేషన్ అవసరం ఉందండి. తెలంగాణ రాష్ట్ర సేన అని పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి స్కోప్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే శివసేనను బ్యాన్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఎన్నో వాద్యాలు నమోదయ్యాయి. శివసేనకు ఒక్కదానికే ఎగ్జంప్షన్ ఇచ్చారు. సేన, ఆర్మీ, దళం పేరుతో పొలిటికల్ పార్టీలు రికగ్నైజేషన్ జరగవు అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ గతంలో ఒక సర్కులర్ ఇచ్చినట్టు నాకు చిన్న గుర్తుంది. మీరేమన్నా క్లారిఫై చేస్తారా దాన్ని? క్లారిఫై చేస్తా. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలు, 2 పార్టీలు అక్కడ నిట్టనిలుగా చీలిపోయాయి. శివసేన చీలిపోయింది, తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ కూడా చీలిపోయినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళాయి. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు కంప్లైంట్స్ ఫైల్ చేసినటువంటి సందర్భంలో 2 పార్టీలకి ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి గుర్తులు కేటాయించారు. ఒరిజినల్ ఎవరు, తర్వాత వేరే పార్టీ పెట్టుకోవడానికి, వేరే పార్టీ తోటి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళకి. అక్కడ మనం చూసాం. అయితే తెలంగాణ కాంటెక్స్ట్ కి వచ్చేసరికి ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినటువంటి సందర్భం ఉన్నదో, అట్లా మారుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము 2-2.5 సంవత్సరాలు అదే పేరుతోటి మరొక కొత్త పార్టీ ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా ఫ్రీ చేస్తారు. ఆ ఫ్రీ చేసినటువంటి టైం వరకు ఎవరు అదే పేరుతోటి పెట్టుకోవడానికి వీలు ఉండదు అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక రూల్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సేన మీరు పొడి అక్షరాల్లో తీసుకుంటే టిఆర్ఎస్ ఆ పదాన్ని వాడుకోవచ్చు అనంటే, వీళ్ళు కొత్త పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు తొందరగా రిజిస్ట్రేషన్ కాకపోతే ఒక ఎన్ఓసి ఇస్తారు. మీరు ఈ పేరు వాడుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అవ్వటానికి ముందే ఈ పేరు వాడుకోవచ్చు అనేటటువంటి ఒక ఎన్ఓసి ఇస్తారు. కాబట్టి ఇవాళ కవిత గారు కూడా ఆ ఎన్ఓసి బేస్ చేసుకునే తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి పార్టీని ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటి అనంటే, మీకు గతంలో కూడా ఒకసారి చూడండి, 1989లో జనతాదళ్ విపి సింగ్ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తర్వాత జనతాదళ్ అనేక దళాలుగా విడిపోయింది. జనతాదళ్కి పేరుకు ముందు, పేరు తర్వాత అనేక పేర్లు యాడ్ చేశారు. జేడీయూ, జేడీఎస్, ముందు రాష్ట్రీయ బిజు జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్ ఇట్లాంటి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక అంశం తెరపైకి వస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇంకా ఈ పార్టీ రిజిస్ట్రేషనే పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎన్ఓసి ఇస్తుంది. ఆ ఎన్ఓసి ఆధారంగానే పేరు ప్రకటన చేసుకునేటటువంటి హక్కు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పార్టీకి వస్తుంది. టిఆర్ఎస్ వాడుకోవచ్చా వాడుకోరాదనంటే, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు కదా, పొడి అక్షరాలు ఎట్లున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సేన కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధం ఉండదు కాబట్టి వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, పార్టీలో ఎక్కడ అసోసియేషన్ అనేది ఉండదు. టిఆర్ఎస్ఏ, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అంటే ఒకవేళ ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ గనక వస్తే ఆ ఏ అనేది షార్ట్ ఫామ్ లో చిన్నగా బ్రాకెట్ లో పెట్టుకొని టిఆర్ఎస్ అనేటటువంటి అంశాన్ని హైలైట్ గా చెప్పుకునడానికి పెద్ద అభ్యంతరాలు ఉండవు. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి
అభ్యంతరం ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం ఉంటే, టిఆర్ఎస్ వాడుకోకూడదు అని ఎలక్షన్ కమిషన్ గనక కంప్లైంట్ చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్న నామ్స్ ప్రకారం ఆలోచన చేస్తుంది, వాళ్ళు ఆల్టర్నేటివ్స్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటి అంటే టిఆర్ఎస్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే తను పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడు ఒక స్పష్టత ఇచ్చారు. ఏమిచ్చారనంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పుడు తెలంగాణ ఆత్మను కోల్పోయారు, తెలంగాణతో ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది, కాబట్టి నేను టిఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి ఈ పార్టీని ప్రారంభిస్తున్నాను. నా ఒక్క పార్టీలోనే తెలంగాణ అనేటటువంటి అంశం ఉంది, కాంగ్రెస్ లో లేదు, బీఆర్ఎస్ లో లేదు, బీజేపీలో లేదు, కాబట్టి తెలంగాణకి నేనే ప్రతినిధిని, నేనే రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అతి త్వరలోనే అధికార పక్షంగా మారబోతున్నాం అనేటటువంటి ఒక సంకేతం కూడా పార్టీ శ్రేణులకు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి అంశం ఉంది. బట్ ఈ టెక్నికల్ అంశాలు మనకి తెలియకుండా, ఈ టెక్నికల్ అంశాలు ఆలోచన చేయకుండా ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కాలేదు, టిఆర్ఎస్ ఏగా ఉంటది అనేటటువంటిది కాదు. ఎందుకు జేడి పక్కన ఎస్ పెట్టుకుంటున్నారు బ్రాకెట్ లో, సెక్యులర్ అని, యునైటెడ్ అని. మరి మీకు ముందు అక్కడ ఎక్కువగా స్పేస్ కనపడేది అంటే జనతా దళ్ అనేటటువంటిదే కనపడుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, మీరు పలకటానికి ఈజీగా ఉంటుందని షార్ట్ ఫామ్ లో టిఆర్ఎస్ అనేటటువంటిది, కానీ వాస్తవంగా పార్టీ పేరు దానికి పోలిక లేదు కదా. తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకున్నారు. అనేది ఏంటంటే వ్యక్తుల పేర్లు గాని సామాజిక వర్గాల పేర్లు వచ్చేటట్టుగా గాని ఇట్లాంటి సేనలు వచ్చేటటువంటి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబ్జెక్ట్ చేస్తుంది అని అన్నారు. కానీ ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఒక్కసారి ఒక పార్టీకి ఎన్ఓసి ఇచ్చిందంటే ఆ పార్టీ పేరుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసినట్టే అవుతుంది. కాబట్టి తాడు శ్రీనివాస్ గారు నా పోరు డాడీ మోడీ చిన్న మోడీ నాకు అర్థం కాలేదు. తాడు శ్రీనివాస్ గారు ఎవరినన్నా గానీ ఎక్కడ చూడు ఎందెందు వెతుకు ఆమె మోడీయే కనిపిస్తున్నాడు. మీకు తెలుసు కదా గతంలో అంటే డాడీ అంటే ఒక క్లారిటీ ఉంది, మోడీ అంటే ఒక క్లారిటీ ఉంది. అంటే ఆమె మరి ఎవరినన్నా మీరే చెప్పండి, నేను చెప్పడం కానీ ఎక్కడ చూడు మోడీ కనిపిస్తున్నాడు అని మాత్రం చెప్పగలుగుతా. ఆమె ఎవరినన్నదో నీకు తెలుసు, కర్కోటకుడు ఎవరినన్నది, ఇంకెవరినన్నది అనేది మనం విన్నాం స్పీచ్ లో. సరే, అది ఏ రకంగానే ఉండొచ్చు. ఒక రాష్ట్రం భారతదేశంలో ఫెడరల్ స్ఫూర్తిగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి రాష్ట్రం డెవలప్మెంట్ కోసం అనుసంధానించుకొని పనిచేసుకుంటే దాంట్లో సంతోషం, దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన వీళ్ళు. గతంలో కేసీఆర్ గారు గవర్నర్లని వ్యతిరేకించడము, మోడీ గారు వస్తే పోకపోవడము, అసలు అసలు ఇండియాలో ఉన్నామా మనం, ఎక్కడన్నా తెలంగాణ సెపరేట్ దేశంలో ఉన్నామా? అందుకే నేను నిజాంతో పోల్చాను. అప్పుడేదో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నట్టు వారు వ్యవహారం చేసినారు. సో నేనే రాజు, నేనే మంత్రి, నేనే కింగ్, నా ఇష్టం. ఒక అధ్యక్షుడు వస్తే ఒకలా ట్రీట్మెంట్. ఇండియన్ ప్రెసిడెంట్ మీకు తెలుసు, ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే ఎట్లా మోకరిల్లినారో. కాంగ్రెస్ పార్టీ నియుక్తమైనటువంటి, బీజేపీ నియుక్తమైనటువంటి కోవింద్ గారు ఒక మనం ఏమంటాము బీసీ ఎస్సీలకు చెందినటువంటి ప్రెసిడెంట్ దేశాధ్యక్షుడు చేస్తే ఈయన ఏ రకంగా రిసీవ్ చేసుకున్నాడో. మనం కేసీఆర్ ఇవన్నీ యాటిట్యూడ్ మీద ఓడిపోయాడండి. ప్రజలకు, తెలంగాణ ప్రజలు మీకు ఒకటి గుర్తుండాలి, మా శేషు గారి కూడా గుర్తు ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంటే ఉండదు అన్నారు. అరే కందిళ్ళు పెట్టుకుని అయినా భక్తంలో పోయి నీ కరెంటు లేకపోయిన పనులు నాకు తెలంగాణ కావాలన్నారు. సో అదే రకంగా ఈ తెలంగాణ ప్రజలు నువ్వు ఇచ్చేటటువంటి భిక్షకో లేకపోతే తాయిలాలకు చేయరండి, వారి ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంది ఎప్పుడు తెలంగాణ గడ్డ మొదటి నుంచి కూడా. సో నిజాము ఏదో అది కట్టిండని ఇది కట్టిండని ఈయన పొగుడుతారు ఇయ్యాల. నువ్వు ఎన్నన్నా కట్టుకో, కానీ నువ్వు ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టు, కానీ సెండ్ ఆఫ్ ఏ రకంగా ఉందా అనేది చూస్తారు ఎవరేమైనా. మనం ఇంటికి పోయి నువ్వు బిర్యానీ పెట్టి వెళ్ళిపోయేటప్పుడు కాలు మీద కాలేసుకొని పోరాబోయని అంటే ఈయనకే ఉన్న ఆంధ్ర బిర్యానీ మనకు పెడుతున్నాడు, మనం దినమా అంటారు. సో ఆ రకంగా తెలంగాణ అనేది చాలా ఆత్మగౌరవము, పౌరుషత్వము, చైతన్యవంతమైనటువంటి నేల. ఈ నేల స్వభావాన్ని నేల విడిచి సాము చేసినట్టుగా అదే ఉద్యమకారుడు కేసీఆర్ గారు చేస్తే ప్రజలు ఒప్పుకోలేదు. ఆయన చూసింది వేరే తీరుగా. ఆయనకు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా ఎదిగిపోవాలంటే అదే ఆచరణ రూపంలో కూడా ఈయన కనిపించేది. అధికారంలోకి రాగానే ఆ సీటు మీద కూర్చోగానే ఏమైపోయిందో ఆయనకు. కానీ ఇప్పుడు ఈ మన్నట్టు చుట్టూ దయ్యాలన్నది తర్వాత ఏమేమో అన్నది కదా, ఆ రకంగా ఆయనకు ఏమైపోయిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కూర్చున్న సీట్లో నుంచి ఆయన లేచిపోయినాక ఈయన కూర్చున్నాడు. ఈయన అట్లనే తయారైంది. ఇప్పుడు మొత్తం పోలీస్ రాజ్యం. నేను ఆర్టీసీ కార్మికులను చూడండి, ఆత్మహత్యల దాకా పురుగొల్పే దాకా నీకు ఇంటెలిజెన్స్ లేదా, లేకపోతే ప్రివెన్షన్ మెకానిజం లేదా, లేకపోతే ఆయననేమో సగం ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ధర్నా చేపించి ఆయన 30 మందిని చనిపోయాడు.
ఈయన మొన్న వచ్చి నిన్ననే ఒకరు చనిపోయి, నేను ఉప్పల్ బస్ డిపో కాడికి కుషాగూడ బస్ డిపో మా ఉప్పల్ కాన్స్టిట్యూన్స్ లో పోతే టెంట్ వేసుకొని ఇస్తలేరు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా నియంత్రణ రాజ్యమా? సో ఈ రకంగా వ్యవహారం చేస్తారు కాబట్టి బ్రేక్ ఉంది, మళ్ళీ మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటారు. దయచేసి టు బి దేర్. ప్రైమ్ 9 ప్రైమ్ టైం చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. తాడు శ్రీనివాస్ గారు కంటిన్యూ ప్లీజ్. మీరు లీగల్ గా ఒకటి అడిగినారు. ఎస్, నేనేమంటానంటే ఇది రెండు ఉంటాయండి. 29A సబ్జెక్ట్ కరెక్షన్ 29A ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో 1951, దాంట్లో ఏమన్నా ఉంటుందంటే మతపరమైనటువంటి రిజిస్ట్రేషన్, అటువంటి రిలీజియస్ గా ఉండకూడదు అనేది. ఇండైరెక్ట్ ప్రొవోకేటివ్ వర్డ్స్ ఏవి ఉపయోగించారండి? సేన, దళము, ఆర్మీ అవి ప్రొహిబిటెడ్ వర్డ్స్ ఇన్ ఎలక్షన్ కమిషన్. అయితే ఈ సేన అనే వర్డ్ ఇంకా ప్రొహిబిట్ చేయలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీలో ఈసీఐ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, లీగలైజ్డ్ గానే ఉన్నాయి. అది భీమసేన పార్టీ కావచ్చు, శివసేన కావచ్చు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది ఈసీఐకి. ఏమని అంటే, మేము ప్రైవేట్ ఆర్మీని నిర్మించట్లేదు, మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారట్లేదు, లేకపోతే లైక్ నక్సలిజం, ఎక్స్ట్రీమిజం ఇటువంటి ఏమీ మేము చేయట్లేదు. ఇటువంటి అఫిడవిట్స్ ఇచ్చి ఆ పేరు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది ఇంకా. ఎందుకంటే మొత్తం ప్రోహిబిట్ చేయలేదు. ఉంటే అందరికీ ఉంటుంది, మన కాన్స్టిట్యూషన్ అందరికీ ఒకే చట్టం ఉంటుంది. అబ్బాలిష్ అయితే అన్ని రద్దు చేసేస్తారు, వాళ్ళకి నోటీస్ ఇస్తారు, ఉన్నాయి కూడా మార్చమని చెప్తారు. సో ఆ రకంగా ఇంకా ఎగ్జిస్ట్ ఉంది. కాకపోతే ఈమె అసోసియేషన్ అని కింద ఒక పేరును యాడ్ చేసి, దీని ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను మొన్న టిఆర్ఎస్ డి అని ఒక అతను రిజిస్ట్రేషన్ చేసినాడు. ఆ డి అంటే ఏందో నాకు ఫుల్ ఫామ్ తెలియదు, కానీ టిఆర్ఎస్ డి అని పెట్టినాడు. టిఆర్ఎస్ డెమోక్రటిక్ అని పెట్టినాడు. సో అతను మన తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత టిఆర్ఎస్ అని పెడితే ఇవ్వము అంటే ఆయన డి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆమె అదే పదంగా టిఆర్ఎస్ ఏ అని పెట్టుకుందా, లేకపోతే అసోసియేషన్ అని ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కోఆపరేటివ్ యాక్ట్ కింద మనము ఏదైతే కాలనీ అసోసియేషన్స్ అవి పెట్టుకుంటాం, బీసీ సంఘాలు, అట్లా ఏమైనా అసోసియేషన్ అని రిజిస్ట్రేషన్ చేసి దీని మీద ఏమొస్తుంది, ఈ ఫీలర్లు వదిలేసి దీని మీద ఏం కామెంట్స్ వస్తాయి, వీళ్ళు నిత్యం ఐదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్, మంచా చెడా అబద్ధమా ఏదైనా చెప్పండి, కానీ ప్రజలలో ఉండాలనే ప్రయత్నం చేస్తారు. ఇది కేసీఆర్ భావజాలమే. ఐడియాలజీ అంటూ ఉంటుంది. ఈమె ఐడియాలజీ కొత్తగా ఏం లేదండి, కేసీఆర్ ఐడియాలజీతోనే వస్తుంది ఆమె. సో కొత్తగా మేము పార్టీ నిర్మాణంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. డే 1 కాదు, పార్టీ ఏర్పడక ముందు 3 నెలల ముందు నుంచే ఉన్నాం కాబట్టి స్నేహంలో. సో నేనేమంటున్నానంటే ఇక్కడ తప్పకుండా ఇది బీఆర్ఎస్ పార్టీ బిడ్డగా టిఆర్ఎస్ ని నేను ఎంచుకున్నా. ఎందుకు అంటే ఆమె డిఎన్ఏ వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ బిడ్డనే, పార్టీ పరంగా కూడా బీఆర్ఎస్ కు బిడ్డ టిఆర్ఎస్ ఇయ్యాల వస్తే ఒకరు. సో ఆ టిఆర్ఎస్ ఏ అనేది వీళ్ళ పేరు మార్పులు కూడా సునాయాసంగా అండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి ఆయన ఇంప్రెస్ చేయడానికి అజయ్ రావు ఉన్నటువంటి దాన్ని తారక రామారావు అని మార్చుకోవడం జరిగింది. అంటే కేసీఆర్ గారి శైలి ఏ రకంగా పేర్లు మార్పు ఉంటుందో, రేపు ఈమె కూడా టిఆర్ఎస్ ఏ అనేది మెల్లిగా వీళ్ళకి ఇంకొక 1 year ఏమో టైం ఉంది. టిఆర్ఎస్ పేరుని వేరే వాళ్ళు ఆడకుండా ఆ అబ్రివేషన్ వాడడానికి వీల్లేదు. వీళ్ళు బీఆర్ఎస్ దాన్ని ఇంకెవరు యూజ్ చేయడానికి వీల్లేదన్న. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. 3 years. సుమిత్రానంద్ గారు, తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ప్రజల కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా. సుమిత్ర గారికి ఒక ప్రశ్న వేసి వదిలేస్తాను. ప్లీజ్. ఇది బీఆర్ఎస్ తాను ముక్కనే టిఆర్ఎస్ అంటే తానులోంచి ఒక పీస్ తీస్తే ఆ మిగతా తాను అదే ఫ్యాబ్రిక్ ఉంటది. సుమిత్రానంద్ గారు ప్లీజ్. సుమిత్రానంద్ గారు ప్లీజ్. సీనన్న గారు చెప్పాలి సమాధానం. తెలంగాణ ప్రజలైతే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తున్నది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. దీనికి ముందు అన్నగారు సమాధానం చెప్పాలి. ఇక బీఆర్ఎస్ ఏ రకంగా కవిత గారిని వెనుక ఉంటది, ఏ రకంగా కవిత గారి ముందు ఉంటది, ఎట్లా నాయకత్వం మీద ఆమె విమర్శలు చేస్తూ ఉంటది. రాష్ట్ర సాధకులు ఆయన చావు నోట్లో తలబెట్టి లేదా చావడానికి సిద్ధపడి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహోన్నత నేత మానవతా మూర్తి కేసీఆర్ గారిని మరమనిషి అని సంబోధిస్తా ఉంటే మాలాంటి వాళ్లకు దుఃఖం కలుగుతా ఉన్నది, బాధ కలుగుతా ఉన్నది. ఆయన సమకాలీనులు కావడం, కేసీఆర్ గారి సమకాలీనులు కావడం, ఆయన నాయకత్వంలో ఉద్యమంలో పనిచేయడం అది మాకొక గొప్పగా మేము భావిస్తా ఉంటే మా జన్మలకు అది మేము గర్వంగా చెప్పుకోవడానికి ఉపయోగపడతా ఉంటే తాను మాత్రం ఆ ఇంట్లో పుట్టడమే సిగ్గుగా భావిస్తున్నానని చెప్పే మాటలు
ఎట్లా స్వాగతిస్తుంది తెలంగాణ సమాజం? అనేక సమస్యలు ఉన్నాయి, పోరాడండి, ఎవరొద్దన్నారు? పోరాడితే సమస్యల పరిష్కారం జరుగుతుంది. కానీ మీరు ఎవరి మీద ఎక్కువ పెడతా ఉన్నారు, ఎవరి మీద రాళ్ళేస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర సాధకుడిని మీరు ఎట్లా నిందిస్తారు? తెలంగాణ మొన్న మీరు చూడలేరా అక్కడ సభలో ఆయన ఎంత ఘాటుగా హైడ్రాను తొలి సంతకం హైడ్రా మీదనే చేస్తా అని చెప్పలేరా కేసీఆర్ గారు? బాధితుల పక్షాన కేసీఆర్ గారు ఉంటారు. ముఖ్యమంత్రి మీద చేస్తా ఆయనది. అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని మీరు అన్న వినాలి. మీరు అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇన్నిన్ని మాటలు అనడం తెలంగాణ సమాజం స్వాగతించదు, హర్షించదు. టిఆర్ఎస్ కు తెలంగాణకు కేసీఆర్ గారికి విడదీయలేని అనే అనుబంధం ఉంటది. తెలంగాణ ప్రజల హృదయాల్లోంచి చెరిపేయలేరు. టిఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కొద్ది శాతం ఓట్లతోనే మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక హామీలతోని మేము కొంతమంది మీద, అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ మార్చకపోయిన కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. కానీ అది కూడా మేము పూర్తిగా పోలేదండి. 39 సీట్లు మాకు వచ్చినాయి. మీరు పెద్ద తేడా లేదు అధికార పక్షానికి ప్రతిపక్షానికి. ఇంకో 10 సీట్లు 1000-2000 ఓట్లతో మేము పోగొట్టుకున్నాము. ఈ విషయాలన్నీ శ్రీనివాస్ అన్నకు తెలుసు. అయినప్పటికీ బీఆర్ఎస్ ను నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ని కాపాడుతూ ఉన్నారు. బడే బాయ్ చోటే బాయ్ బంధం వర్ధిల్లుతున్నది. ఆయన్ని కాపాడండి రేవంత్ రెడ్డి గారిని మీరు. ఓకే, ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఏమి ఇవ్వకున్నా, ఆయన ఏం చేయకున్నా ఎట్లా రేపొద్దున ప్రజలు మీ పట్ల వ్యవహరించాలి, ప్రజలు మీకేమి ఇవ్వకూడదని నిర్ణయించుకుంటారు. మీరు ఇటు రాష్ట్రానికి బీజేపీగా మీరేమి ఇవ్వకున్నా, కాంగ్రెస్ గా పాలిస్తూ రాష్ట్రాన్ని వాళ్ళేమి ఇవ్వకున్నా రేపొద్దున మేము కూడా ఇవ్వం, మా చేతిలో ఒకటి ఓటు ఉన్నదని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి పాలనను, అన్ని వర్గాలను సంతృప్తి పరిచినటువంటి పాలనను ప్రజలు పోగొట్టుకున్నామని బాధపడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చర్చల్లో చూస్తున్నాం. ఎవరి ముందు మీరెళ్ళి శ్రీశైలం గారు అనామకంగా మీరు ఒక మైక్ పెట్టేయండి ప్రజల ముందర. తిట్ల వర్షం ప్రారంభమవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. అన్ని వర్గాలను విస్మరించు, అందరినీ మోసగిస్తూ మరి వాళ్ళ పాలన జరుగుతా ఉన్నది. అనేక హామీలను తుంగలో దక్కినటువంటి పాలన జరుగుతా ఉన్నది. కేసీఆర్ గారు నాడు కరోనా లాంటి కష్టకాలాన్ని అధిగమించిండ్రు. 1,63,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినరు. మరి మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తా అన్నారు. లేదు. జన్ధన్ ఖాతా తెరవండి, ధన్ 15 లక్షలు వేస్తా, నల్లధనం తీసుకొస్తా అని చెప్పి దేశ ప్రజలందరినీ నమ్మించిండ్రు. 15 రూపాయలు కూడా వేయలేదు ఇంతవరకు. 15 లక్షల మాట తర్వాత సంగతి. 15 రూపాయలు కూడా తెలంగాణ ప్రజలకు చేసింది లేదు, ఒరిగింది లేదు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సహకారం లేదు. ఏదన్నా అరాకొరా వస్తే మనం కట్టిన పన్నుల్లోంచి మేము 100 రూపాయలు, తెలంగాణ రాష్ట్రం నుంచి 100 రూపాయలు అయితే సుమిత్రానందన్ గారు మళ్ళీ వస్తాను. 44 రూపాయలు ఏదో రాష్ట్రానికి వస్తుంది. అంది తల్లి ప్రేమ కూడా లేదు. మొన్ననే ఒక చిన్న కంక్లూడ్. మొన్ననే ఆయన ఎవరు తేజస్వి సూర్య దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఆ మాటలు, పాకిస్తాన్ విభజన కన్నా దారుణమని ప్రకటించినటువంటి ఆ మాటలు మోదీ గారి మాటలు కావా? ఆయన తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రని చెప్పలేడా? ఆయన చీకట్లో ఇచ్చిండ్రని చెప్పలేడా? ఆయన తలుపులు మూసి ఇచ్చిండ్రని చెప్పలేడా? అమిత్ షా గారు అదే మాట్లాడలేరా? వీళ్ళు దాన్ని ఈ 8 మంది ఎంపీలు, మంత్రులతో సహా 8 మంది ఎంపీలు అక్కడ ఉండి వీళ్ళు ఏం చేస్తున్నట్టండి? రాష్ట్ర ప్రయోజనాలను ఎట్లా కాపాడుతున్నట్టు? రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇట్లాంటి ప్రజల ప్లీజ్ యూ కెన్ రెస్పాండ్ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే సుమిత్ర గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆ రోజు నేను పార్లమెంట్ లో ఉన్నా, బిల్లు పెట్టిన రోజు ఏకైక తెలుగు వ్యక్తిని. సర్వే సత్యనారాయణ గారు నాకు పాస్ ఇచ్చారు, స్పెషల్ పాస్. అందరినీ మనం 3 కిలోమీటర్లు తరిమేస్తే అక్కడే ఉన్నాను. కేసీఆర్ గారు బిల్లు పెట్టినప్పుడు లోపల లేరండి. ఒక పాకిస్తాన్ లాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సగం విడిపోయి పెప్పర్ స్ప్రేలు, రక్తాలు చిందేటట్టు వాడు కొట్లాడుకుంటున్నారు ఒకే పార్టీలో. కానీ ఒకే పార్టీగా ఉండి మేము తెలంగాణకు సుష్మా స్వరాజ్ గారి ఆధ్వర్యంలో ఏ ఒక్క ఎంపీ కూడా వాళ్ళలా కాంగ్రెస్ లాగా ఒక పాకిస్తాన్ ఇండియా లాగా విడిపోయి మేము ఇది చేయలేదు అని చెప్పి మేము బాధ్యతగా మేము సపోర్ట్ చేస్తే కదా బిల్లు వచ్చింది ఆ రోజు. మూకుమ్మడిగా ఒకే వాయిస్ తో. మా దాంట్లో కూడా ఎంపీలు అటు ఇటు మాట్లాడిరా? లేకపోతే మీ లెక్క, మీ నాయకుల లెక్క ఓన్లీ ఇంట్లోనే ఉన్నాడా? సో కాబట్టి ఈ కేసీఆర్ గాని కాంగ్రెస్ గాని కాదు, ఇలా తెలంగాణ రావడానికి ఒక నిబద్ధతతో ఆనాడు ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్నా చిన్న రాష్ట్రాల ఏర్పాటైనా మన పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు చేసిన కృషి మేమందరం ఒకే సైడ్ గా ఉండి పోరాటం వచ్చింది.
కాకపోతే మేము ఇయ్యందే వస్తుండేనా, మేము సపోర్ట్ చేయలేకపోయినా? ఈ బలిదానాలకు కారణం మీరు గారా? ఈ ఆ మాటలు అందుకు తేజస్వి సూర్య గారు మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆ రకంగా విడిపోయి కొట్లాడుకున్నారు అని చెప్పినారు. రెండోది తెలంగాణను బీజేపీ కూడా దోషి. తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలకు, ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రోజు తెలంగాణ వెనుకబాటుతనానికి బీజేపీ కూడా కారణము. బీజేపీ కూడా కారణం శ్రీనివాస్ అన్న. బీజేపీ కారణం, బీజేపీ కారణం. మీరు ఇవ్వలేరు కాబట్టి తెలంగాణ తల్లి దగ్గరికి తీసింది, తెలంగాణ తల్లి సాదుకుంది. అట్లా తెలంగాణ తల్లిగా తెలంగాణ తల్లిని ప్రోత్సహించిన మాట్లాడినామే తప్ప మేము ఎక్కడ బిడ్డ అంటే మద్రాస్ తల్లి అవుతుంది, ఆంధ్ర బిడ్డ అవుతుంది. మద్రాస్ నుంచి విడిపోయినారు. సో మమ్మల్ని ఆ రోజు మనం చేరదీసి ఒక్కటైనాం, ఆ తర్వాత మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్ డివేట్ అవుతుందండి. తాడూరు శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. వి విల్ ఫోకస్ ఆన్ ఓన్లీ కవిత ఎపిసోడ్. ఐ విల్ కమ్ టు అగైన్ తిరునగరి శేషు గారు. శేషు గారు అంటే కాదు, నాకున్నటువంటి క్వశ్చన్లన్నీ మీతో క్లారిఫికేషన్ చేసుకోవాలని అనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వానికి సరికొత్త నినాదం అంటే 1998వ సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్నాను. శ్రీశైలం గారు ఒక్క క్షణం, చిన్న సబ్మిషన్. తెలంగాణ పేరుతో పార్టీలే లేవని ఇందాక మీరు మరి ఎవరు అన్నట్టు విన్నా. లేదండి, తెలంగాణ కోదండ రామ్ గారు పెట్టిన పార్టీ ఉంది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ సుమిత్ర గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ శేషు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. తెలంగాణ అస్తిత్వానికి సరికొత్త నినాదం అంటని చెప్పి కవిత గారు స్లోగన్ ఇచ్చారు. ఇదెక్కడి అస్తిత్వము, ఇదెక్కడి కొత్త నినాదము, యాడికెంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు తెలంగాణ అదే తను ఏమంటున్నారు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ జాతీయ పార్టీగా వెళ్లిపోయిన తర్వాత తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నది. కాబట్టి నేను ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షల కోసం వస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కళలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు, ఆ కళల సాకారం కోసం నేను వస్తున్నాను అన్నాను. భౌగోళిక తెలంగాణ ఏర్పాటైంది కానీ మనందరం కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ ఏర్పాటు కాలేదు. కాబట్టి నా నినాదము సామాజిక తెలంగాణ అనేటటువంటి లక్ష్యం కోసం నేను వస్తున్నానన్నారు. అందుకే తన అజెండాలో ఏం పెట్టారు, పాంచజన్యలో 5th వన్ ఏం పెట్టారు, సామాజిక న్యాయ తెలంగాణ అని పెట్టారు. సామాజిక న్యాయ తెలంగాణ అని పెడుతూ 50% బీసీలకు రిజర్వేషన్ మా పార్టీ పనిచేస్తుంది అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. తర్వాత తన స్పీచ్ లో, పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇచ్చినటువంటి స్పీచ్ లో ఇందాక మన మిత్రులు మాట్లాడిన అంశాలు కూడా తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు, మోడీ సభలో తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నా ఎవరూ మాట్లాడలేదు. తేజస్వి సూర్య రాష్ట్ర విభజనని పాకిస్తాన్ బ్రిటిష్ విభజనతో పోల్చిన ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి తెలంగాణ అజెండాని మోయటానికి, తెలంగాణ కోసము మేము పార్టీ పెడుతున్నాము, తెలంగాణ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోవటానికి మేము పార్టీ పెడుతున్నాము అనేటటువంటి ఒక సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఆ 3 పార్టీలు కూడా తెలంగాణ అస్తిత్వంలో లేవు, మేము తెలంగాణ అస్తిత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికే మా పార్టీ పనిచేస్తుంది అనేటటువంటి చెప్తూ మనకి ఒక అజెండా ముందు పెట్టారండి. ఏంటి, పాంచజన్య అజెండా ముందు పెట్టారు. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, దాని టార్గెట్ ఏంటి, మీరు ఇందాక అన్నారు కదా, ఒక టార్గెట్, ఏ టార్గెట్ కోసం వచ్చింది అని అంటే, టార్గెట్ 1 ఏంటి అని అంటే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాయి. 5 గ్యారంటీలు సిద్ధరామయ్యని అధికారంలోకి తీసుకొచ్చాయి. 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాయి. సూపర్ 6 చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చాయి. పాంచజన్య తోటి నేను కూడా అధికారంలోకి రావాలనేటటువంటి ఒక టార్గెట్ ని ముందుకు తీసుకొస్తూ జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే ఒక అజెండాని తన పార్టీ అజెండాగా పెట్టుకున్నారు. విద్య ఉచితం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఆరోగ్యం ఉచితం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, తర్వాత వ్యవసాయం పండగ కావాలని అందరూ కోరుకుంటున్నారు, రైతు రాజు కావాలని అందరూ కోరుకుంటున్నారు, ఉపాధి ఉద్యోగాలు కావాలి, ఉపాధి దొరకాలని అందరూ కోరుకుంటున్నారు, యువత అంతా సామాజిక న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే ఒక వైడర్ అజెండాని పబ్లిక్ లో నిత్యము డిస్కస్ చేసే ఒక అజెండాని తన పార్టీ అజెండాగా పెట్టుకొని దానికి ఒక స్మార్ట్ లుక్ ఇచ్చేటటువంటి క్రమంలో, ప్రజలను అట్రాక్ట్ చేసేటటువంటి క్రమంలో పాంచజన్య అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చి మన ముందు పార్టీ అజెండాగా పెట్టారు.
రెండోది ఏంటి అని అంటే శ్రీశైలం గారు మనం చాలా ఒక విషయాన్ని గమనించాలా. Please. బట్ ఈ పార్టీ ఎంత మేరకు తెలంగాణ రాజకీయ చిత్రపటం పైన నిలబడగలుగుతుంది అనేటటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ ఉంది. అంత ఈజీ కాదండి. ఎందుకు అనంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రము ఫ్రేమ్ వర్క్ ఎట్లుందంటే 3 బలమైన పార్టీలు ఉన్నాయి. ఈ 3 బలమైన పార్టీలను ఎదుర్కొని నిలబడటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఒకటి, జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రెండోది, జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మూడోది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించి ఒక బలమైన క్యాడర్ కలిగి నాయకత్వం కలిగి తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ. ఈ 3 బలమైన పార్టీలను ఎదుర్కొని రాజకీయంగా నిలబడటం అంటే ఇట్స్ ఎన్ పొలిటికల్ డిఫికల్ట్ టాస్క్. అందుకని ఆ టాస్క్ ని ఎట్లా ఎదుర్కొంటారనేది ఒక క్వశ్చన్ గా మనం చూడాలి. దీంట్లో చాలా మందికి మనకు ఒక క్వశ్చన్ రేజ్ అయ్యేది ఏంటి అంటే, తను సీఎం బిడ్డగా ఉన్నప్పుడే నిజామాబాద్ లోక్సభ సభ్యురాలుగా ఓడిపోయారు. అట్లా ఉన్నటువంటి కవిత గారు బట్ ఈ పార్టీని ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా నిలబెట్టగలుగుతుందా తెలంగాణలో అనేటటువంటి ఒక ప్రశ్న. రెండోది చాలా కీలకమైన అంశం శ్రీశైలం గారు ఏంటి అనంటే, ఈ రోజు తన ఆవిర్భావ సభలో తన స్పీచ్ లో కేసీఆర్ ని ఎంత టార్గెట్ చేసిందంటే, ఈ 29 నెలలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆ రకమైనటువంటి ఒక క్రిటిసిజం కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి గారు చేయలే. హై పిచ్ వాయిస్ తోటో బలమైన వాయిస్ తో విమర్శలు చేశారు తప్ప, బట్ కేసీఆర్ పైన తను చేసిన విమర్శ, సుమిత్రానంద్ గారు ఉంటే దీనికి తను చెప్పాలి, కేసీఆర్ పైన తను 2 అంశాలు ఒక విమర్శ చేశారు. ఏంటో తెలుసా అండి? ఒకటి, మన మనిషి కాదు మరమనిషి, మన మనిషి కాదు మరమనిషి. నాటి కేసీఆర్ వేరు, నేటి కేసీఆర్ వేరు. కేసీఆర్ రాజకీయ పరిణితిని కోల్పోయారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ హెవీ వెయిటెడ్ criticism on KCR by the daughter of తెలంగాణ, by the daughter of KCR. అంత బలమైనటువంటి విమర్శలతో కేసీఆర్ ని టార్గెట్ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, తన పైన కొన్ని అపోహలు ఉన్నాయి. మా తాడూరు అని అన్నారు కదా, ఇట్స్ ఎన్ ఏ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది బిఆర్ఎస్ కి మరొక బిడ్డ లాంటిది అని అన్నారు కదా. ఆ విమర్శ నుండి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి కేసీఆర్ ని బలమైనటువంటి విమర్శలతో ముందుకొచ్చింది. బట్ ఆ విమర్శలు డైరెక్ట్ గా కేసీఆర్ కి తగిలాయి. కేసీఆర్ ఇమేజ్ ని, పొలిటికాలిటీని డ్యామేజ్ చేసేటంత తీవ్ర స్థాయిలో విమర్శ చేసింది. ఇంకో ఏమన్నారు తెలుసా అండి? నేను ఆ పాలనలో భాగస్వామిని అయినందుకు సిగ్గుపడుతున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నా జన్మ ధన్యమైంది, ఆ పాలనలో నేను భాగస్వామ్యమైనందుకు సిగ్గుపడుతున్నానన్నారు. అంటే ఎంత బలమైనటువంటి హెవీ వెయిటెడ్ డైలాగ్. ఆ డైలాగ్ ఏంటి అనంటే, కేసీఆర్ కి నాకు ఏ రిలేషన్ లేదు, బ్లడ్ రిలేషన్ తప్ప అనేటటువంటిది. రెండోది, ఇది మనం పార్టీలను, రిలేషన్స్ ని, బంధుత్వాలను అన్ని వేరు చేసి చూడాలండి. ఇప్పుడు ఉన్నటువంటి క్రోనీ పాలిటిక్స్ లో ఒక బంధుత్వాల కంటే, రక్త సంబంధాల కంటే రాజకీయ అవకాశాలు బలమైనటువంటివిగా కనపడుతున్నాయి. మీరు ఆచేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఈ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఆ పార్టీలలో, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ లో ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి. ప్రజలు పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కూడా లేవు. రెండోది, టార్గెట్ ఏంటి? కవిత టార్గెట్ ఏంటి? టార్గెట్ 1 బిఆర్ఎస్ లో ఉన్న హరీష్ రావు, సంతోష్ రావు. టార్గెట్ 2 తను ఒక బలమైన రాజకీయ నాయకురాలుగా ఎదగటం. టార్గెట్ 3 అన్ని కలిసి వస్తే తెలంగాణకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కావటం. దట్స్ ఇట్. ఎస్, తాడు శ్రీనివాస్ గారు, ఏంటి అంటే పొలిటికల్ టార్గెట్ కవిత గారిది ఎట్లా ఉండబోతుంది, ఆమె ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంది, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. నెక్స్ట్ వస్తాను చూపుతారన్న. సిస్టమ్ మీద మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి. నేను అన్మ్యూట్ లోనే ఉన్నాను. ఇప్పుడు వినిపిస్తుందా? శేష్ గారు, ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మా శేష్ గారు ఎంత విశ్లేషించారు కాబట్టి ఇంకా వారు చెప్పనిది చెప్దామనే ప్రయత్నం అప్పటి నుంచి చేస్తున్నాను. వారు చెప్పిన వాటిని ఏకీభవిస్తూనే నేనేమంటున్నంటే, ఈ రోజు కేసీఆర్ గారు ఒక కోవట్ రాజకీయాలలో దిట్ట, అనైతిక రాజకీయాలు చేయడంలో దిట్ట. మీరు ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం ని మటాజ్ చేయడానికి రేవంత్ రెడ్డిగా వాళ్ళు తిరుతుంటే, ఎక్కడ ఎదిగిపోతారో, ఆలేరు నరసింహులు తిరుతుంటే ఒక దళితుడు తిరుతాడా అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టాన్ని ప్రేరేపించి ఆయనతో ఇష్టమున్న అమ్మనా బూతులు తిట్టించుకున్నాడు. తర్వాత ఏమైంది? వెరసి వరంగల్ లాంటి పట్టణానికి మంత్రిగా మారిపోయినాడు. అదే కాంగ్రెస్ లో కూడా వారి కూతురైనటువంటి రమ్య గారితో ఇంకోరితో తిట్టించుకుంటాడు, వీర లెవెల్లో తిట్టించుకుంటారు.
తిట్టించుకునే కూతురే కదా, తిడితే ఏమవుతుంది? వేరే వాళ్ళు తిట్టొద్దు, వాళ్ళు షైన్ కావద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టే షైన్ అయింది కదా, ఏమన్నా మంచి పాజిటివ్ ఓటుతో అయిందా? సో ఆ రకమైనటువంటి ఇప్పుడు బిడ్డని బయటికి వెళ్ళి తిడితేనే కదా నమ్ముతారామని ఈ పడవని ముంచేదలుచుకున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావుని హరీష్ రావు బయటికి వెళ్తే చిచ్చరపిడిగా అయిపోతాడు, పెద్ద లీడర్ అయిపోతాడు. కాబట్టి హరీష్ రావుని ముంచాలంటే డైరెక్ట్ గా ముంచితే బల్లాన్ అవుతాడు. అల్లునితో మామకు వెన్నుపోట్లు ఉంటాయి తప్ప మామనే అల్లుని ముంచిండు అనేది ఇప్పటి వరకు లేదు. సో అది కొత్తగా ట్రెండ్ మనం ఎందుకు క్రియేట్ చేయాలని హరీష్ రావుని ముంచనికి కొడుకు హరీష్ రావు ఇద్దరు కలిసి మున్గుండ్రాబాయ్ అని చెప్పి కూతురికి సర్వ వెనకకేలి కావాల్సినటువంటి అన్ని అన్ని డబ్బులు గిబ్బులు అన్ని ఇచ్చి, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఎంపీ ఒక పార్టీ ఈ రకంగా లాంచింగ్ చేసే డబ్బులు ఉండవండి. సో కాబట్టి కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు. దానికి రేవంత్ రెడ్డికి అంది వచ్చిన అవకాశంగా తీర్చుకోవడానికి ఆయన ఒక లాంచింగ్ పాడలాగా. అందుకు నేను ఇద్దరు కలిపి లాంచ్ చేసినటువంటిదే ఈ పార్టీ అని చెప్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు అవసరం లేదండి ప్రజలకు కొత్తగా రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఉంది ఇద్దరి మధ్య. కాంగ్రెస్ ని ధీటుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పడవ మునిగిపోయే పడవ, దాంట్లో ఎవరు ఎక్కుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. సో కాబట్టి ఆ మునిగిపోయే పడవని వారు సరిగ్గా సేల్ కాలేకపోతున్నారు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైనారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు గతంలో ప్రతిపక్ష నాయకులు అంటే దేశంలో వాజ్పేయి గారిని చూసి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు. సో యుఎన్ వాళ్ళు ప్రసంగించినారు. అటువంటి ప్రతిపక్ష నాయకుడిని అందియలేకపోతుంది బీఆర్ఎస్. కొత్త తరం నాయకులని పుట్టియలేకపోయింది. తెలుగుదేశం వచ్చినప్పుడు ఒక ఆలయ నరసింహ, మాధవ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, బాలయోగి వీళ్ళందరూ వచ్చినారండి అప్పట్లో, ఎర్రన్నాయుడు వీళ్ళంతా. సో ఆ లీడర్స్ ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండే టీఆర్ఎస్ పార్టీకి తన ఎంబడి ఉన్నటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి నాయకులను ఎడ్యుకేటెడ్ యంగ్టర్ కు పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అనేక మందిని మంత్రులుగా చేయొచ్చు. కానీ మొత్తం ద్రోవులతో నింపుకున్నాడు ఆ పార్టీని. ఇక ప్రజలు నమ్మరు. మొదటి సంతకం అంటుంది మా సుమిత్ర గారు. ఏమన్నది? హైడ్రాని తొలగించే మొదటి సంతకం. కేసీఆర్ గారు చెప్పిన మాట మీద ఉంటాడు. దళితున్నే మొట్టమొదటి ముఖ్యమంత్రి చేసిందా? చెప్తున్నా అన్ని మాటలు కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సామెతకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది మన కేసీఆర్ నాయకుడు. తెలంగాణలో నాన్ క్రెడిబుల్ ఇండియన్ పాలిటిక్స్ లో ఢిల్లీకెళ్ళి ఏ నేషనల్ లీడర్ అడిగినా నాన్ క్రెడిబుల్ లీడర్, నాన్ ప్రిడిక్టబుల్ లీడర్ అంది ఇండియా కూటమి పక్కకు పెట్టింది, ఎన్డీఏ కూటమి పక్కకు పెట్టింది. సో బీఆర్ఎస్ గతం బీజేపీయే కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా రేపు ఎమర్జ్ అవుతుంది తెలంగాణలో. తెలంగాణకు బచా, బీజేపీకు జితావ్ అంటున్నారు జనాలు. మీరు ఇంటలేరు అవి ప్రజలకు పోండి, మీరు ఒకసారి తెలుస్తుంది. ఆయన వస్తలేడు కదా ఫామ్ హౌస్ కు పరిమితమై. జీతం తీసుకొని పనిచేయని ప్రతిపక్ష నాయకుడిని మళ్ళా ప్రజలు ఆమోదిస్తారు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ ఇది బీఆర్ఎస్ పార్టీ. శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో ఒక్క మాట అండి, తాడూరి శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని నిందిస్తా ఉన్నారు. ఎవరైతే కేసీఆర్ గారిని నిందిస్తారో వాళ్ళ వెనుక కేసీఆర్ ఉంటాడని చెప్తున్నారు. మరి మీ వెనుక కేసీఆర్ ఉన్నారా? మిమ్మల్ని తిట్టమని దూషించమని చెప్పిండ్రా? నంబర్ 1. కవిత గారు కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో పార్టీ, ఏ కాజ్ తో పార్టీ స్థాపించారు, ఎట్లా విజయం సాధించారు, ఎట్లా పోరాటం సాధించారు మనకు తెలియదా? బంధుప్రీతి గురించి మాట్లాడిన మీరు లేరా? వెనుక లేరా? ఇవాళ కవిత గారు కూతురు వెనకాల ఉంటారు, మా వెనకాల ఎందుకుంటారండి? మీరు వినండి, కేసీఆర్ గారు వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్నా. వినండి, తెలంగాణ ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కవిత గారు తాను సీఎం కావాలనుకుంటున్నారు. కవిత గారేమో తాను సీఎం కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలేమో కేసీఆర్ గారు సీఎం కావాలనుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆ కారణంగా తాను సీఎం కావాలనుకుంటున్నా కాబట్టి కవిత గారు బయటకు వచ్చారు. ఇవాళ ఏదైనా మాట్లాడతారు, బయటకు వచ్చి ఏదైనా అంటారు. ఆ స్థాయి గౌరవం గాని, ఆ స్థాయి జనంలో ఆ మాత్రమైన, ఇవాళ వచ్చిన జనం ఎవరనేది పక్కన పెడదాం, ఆ మాత్రమైన గుర్తింపు తనకు మీడియా ఇస్తున్నదన్నా, ఇంకోటన్నా కేసీఆర్ గారి కూతురుగానే కదా, ఆ కారణంగానే ఆ పేరు తెచ్చుకోగలిగింది కదా ఆమె, ఈ స్థాయి పేరు తెచ్చుకోగలిగింది కదా. వచ్చిన పేరును ఆమె ఆ రకంగా నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామిని ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు పార్టీ మిమ్మల్ని ఎందుకు మంత్రిగా చేయలేదు? చదువుకోలేదనా? కవితలాగా నువ్వు చదవలేదా? కవితలాగా నువ్వు మాట్లాడలేవనా? మీరు ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే గుడ్డిగా బండి సంజయ్ లాంటిని తీసుకుపోయి మంత్రిని చేయడం ఏందండి? ఆ మాత్రం అవగాహన లేని మిమ్మల్ని మీరు వ్యక్తిగత దూషణ వద్దు సుమితానంద గారు, ప్లీజ్
బండి సంజయ్ గారి మాట ప్రస్తుతం ప్లీజ్ పార్టీ కార్యకర్త కరడు గట్టిన వ్యక్తిగతంగా కార్యకర్త బీజేపీ పార్టీ నిందించే కార్పొరేటర్ స్థాయి నుంచి కేసీఆర్ ఎదిగొచ్చినారు. ఉంటారంటే చెప్పాను సమాధానంగా. బీజేపీని పట్టుకుంటే ఆ రకంగా కేసీఆర్ వికసిస్తాయి ఉంటారంటే రేవంత్ పుష్పాలు. రెడ్డి నిందించారు, ఆయన వెనుక కేసీఆర్ ఉన్నారా? రేవంత్ రెడ్డి నిందించారు, ఆయన వెనుక కేసీఆర్ గారు ఉన్నారా? బండి సంజయ్ గారు కేసీఆర్ గారిని నిందిస్తారు, ఆయన వెనుక కేసీఆర్ గారు ఉన్నారా? ఏం మాట్లాడతారో అర్థం లేకుండా బీజేపీ కార్యకర్తలు కమల్ చేసా వికసిత్ అవుతే హై అని అంటారు జనరల్ గా. కవిత గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కేసీఆర్ గారిని విభేదించారు, పార్టీ పెట్టారు. ఆమె పనితీరును బట్టి ప్రజల్లో ఆమోదం లభిస్తుందా లభించదా అనేది ప్రశ్న ముందర ఉంటది. అంతే తప్ప బీఆర్ఎస్ ను నిందిస్తేనే గెలుస్తాము, బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి నిందించి ఆ స్థాయికి వెళ్ళిండు, బండి సంజయ్ నిందించి ఈ స్థాయికి వెళ్ళిండు అంటే ప్రజలు. థ్యాంక్ యూ సుమితానంద్ గారు, శేషు గారు, అదే తాడూరు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ కవిత గారి కొత్త పార్టీ సక్సెస్ ప్రమాణాలు ఎట్లా సాధిస్తుంది అనేటటువంటి వేట్ చూడాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ పార్టీకి, కొత్త పొలిటికల్ పార్టీకి ఎంతవరకు స్పేస్ ఉంటుంది అనేటటువంటి అంశంపై రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.